ఈ అదాన్ డిస్టిలరీస్ అన్నది 2019వ సంవత్సరంలో ప్రారంభం చేయడం జరిగింది. ఈ అదాన్ కంపెనీకి ఒక్క సంవత్సరంలోనే 1164.86 కోట్లకి సంబంధించినటువంటి ఆర్డర్స్ సేకరణ ఈ కంపెనీ నుండి జరిగింది. అదేవిధంగా ఎస్పీవై ఆగ్రో నుండి తయారు చేయబడుతున్నటువంటి బ్రాండ్కి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సేకరణ జరుగుతుంది. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ఎస్పీవై హెచ్డి గోల్డ్ బ్రాండీ, ఎస్పీవై ఛాంపియన్ స్పెషల్ విస్కీ. అదాన్ డిస్టిలరీ వెనకాల విజయసాయిరెడ్డి గారు ఉన్నట్టుగా మా దగ్గర ఉన్నటువంటి సమాచారం అని, అదేవిధంగా ఎస్పీవై ఆగ్రోస్ వెనక మిథున్ రెడ్డి గారు ఉన్నారనేది సమాచారం. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్, విశాఖ డిస్టిలరీస్ ఏదైతే ఇందాక నేను చెప్పానో చింతకాల రాజేష్ గారిది, బీఆర్కే స్పిరిట్స్, సోర్సింగ్ స్పిరిట్స్. ఈ డిస్టిలరీస్లో వివిధ బ్రాండుల్ని వీరు తయారు చేసి ఎంఎస్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ జేఆర్ అసోసియేట్స్ అంటే అమ్మిరెడ్డి జైపాల్ రెడ్డి గారు దీన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుండి. అదేవిధంగా ఎస్ఎన్కే డిస్టిలరీస్ అండ్ ఎస్ఎన్కే షుగర్స్, వీరికి 1996.66 కోట్ల రూపాయల మేరకు వీరి దగ్గర నుండి మద్యం సేకరణ జరిగింది. ఇవి అంతకు ముందైతే మార్కెట్లో ఉన్నట్టు ప్రజలకి తెలియదని చెప్పారు మేము అడిగితే. అంటే ఇవి కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చాయని మనం అర్థం చేసుకోవాలి. పురంధరేశ్వరి గారు, మీరు ఆరోపణలు చేసే ముందు మీరు 1కి 2 సార్లు 3 సార్లు మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో వాటిని వెరిఫై చేసుకొని మీరు చెప్పండి. ఒక లిక్కర్ సిండికేట్లో ఉన్నటువంటి ఒక బ్రోకర్ చెప్పినటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని నా పైన, మా యొక్క లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం అన్నటువంటిది నిజంగా అర్ధరహితం, ఆధారాలు లేనటువంటి ఆరోపణ అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా. మీరు ఒక్కటి గమనించుకోవాలి, నేనైతే లిక్కర్ అనేది తాకను, నేను తాగేది లేదు, నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను. పురంధరేశ్వర్ గారు ఆ మద్యం సేవిస్తారో నాకు తెలియదు, నాకు ఆ బ్రాండ్ల గురించి కూడా తెలియదు, ఏమేం బ్రాండ్స్ ఉన్నాయనేది కూడా తెలియదు. బహుశా పురంధరేశ్వర్ గారు ఈ విషయం తెలుసుకొని మాట్లాడుంటే బాగుండేదేమో. అంతేగాని ఏ మాత్రం సంబంధం లేనటువంటి ఒక వ్యక్తులు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల గురించి అటు రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఇటు లోక్సభ ఫ్లోర్ లీడర్ మీద ఈ రకమైనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తగదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా.